రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ మన మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు తెలంగాణ 2 BHKలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కోసము చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిఓ గారికి సందేశం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకు డిఓ గారు ఒక లెటర్ అనేది కూడా సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క లెటర్కు మేము తీసుకొని వచ్చేసి మా ప్రాంతంలో మీన్స్ దమ్మాయిగూడ ప్రాంతంలో ఉన్న చైర్పర్సన్ గారు ప్రణీత గారి సహకారంతో మేము శ్రీ చైతన్య టెక్నో స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడడం కూడా జరిగింది. ఈ యాజమాన్యం ఒప్పుకొని మనకు ఈ యొక్క పిల్లలను కూడా ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలను కూడా మనం ఒకసారి చూసాము. అదే రకంగా మనము ప్రణీత గారితో కూడా ఒక నిమిషం మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తాం. మీ పేరేంటిదమ్మా? సప్న. మీ పిల్లలు మీ ఇద్దరమ్మా? చరణ్ అండ్ స్వాతి. సో ఈ పిల్లలకు మనకు ఇక్కడ ఉచిత విద్య అనేది ఈ పిల్లలకు దొరకడం జరుగుతుంది. సో మన చైర్పర్సన్ గారు ప్రణీత గారు మనతో పాటు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి. మేడం నమస్తే అండి. మేడం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం. దీనికి చాలా సహకరించారు, చాలా ధన్యవాదాలు మేడం. సో ఈ యొక్క కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం. అదేవిధంగా ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది సందీప్ గారు మరి శివకుమార్ గారు. మరి వాళ్ళు బయట కూడా ఈసీఎల్ అక్కడ ఇంప్లిమెంట్ చేసినా కానీ దమ్మాయిగూడలో ఫస్ట్ టైం అంటే యాక్ట్ ఉందని తెలుసు కానీ ఎంతవరకు అన్నది డీప్గా తెలియలేదు. అన్లెస్ అంటే మీరు వచ్చి మమ్మల్ని కలిసేదాకా కలిసిన వెంటనే నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే మంచిగా ఉన్న ఒక ఆప్షన్ని రైట్ టు ఎడ్యుకేషన్ ఆప్షన్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం మన దమ్మాయిగూడలో అన్నది నాకు కూడా అనిపించి నేను కూడా నిన్న కొన్ని స్కూల్స్ తిరగడం జరిగింది. మరి అందులో మెయిన్ శ్రీ చైతన్య ముందుకు వచ్చి టెక్నో స్కూల్ ఏదైతే ఉందో మన సాయిబాబా గుడి ఆపోజిట్లో వాళ్ళు ముందుకు వచ్చి త్వరగా అడిగిన వెంటనే వాళ్ళు సహకరించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినందుకు మీకు పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ మొత్తం మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే చాలా మటుకు పేద పిల్లలకు అనేది ఉచిత విద్య అందించగలుగుతాము. మరి ముఖ్యంగా మన డబుల్ బెడ్రూమ్లలో వీరు పేద ప్రజలు అనేసి గవర్నమెంట్ సర్టిఫై చేశారు. సో ఇలాంటి వారికి ఈ రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ కింద మనము అందరం కూడా పోరాటం చేసి మీ బ్లాగ్స్లలో మీరు ఎంతోమంది నాయకులు ఉన్నారు. దీని బాధ్యతగా మీ ప్రాంతంలో మీరు చేయగలిగితే ప్రతి ఒక్క పిల్లగాడు కూడా విద్యకు దగ్గరవుతాడు. మన దేశాన్ని ముందుకు నడిపేయడానికి ఇదొక చక్కటి అవకాశము. దేశం కూడా పురోగతి చెందుతుంది. మరో వీడియోతోటి మీకు కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.